అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. ఎవరైతే బీఎడ్ డిఎడ్ కోర్సులు చేశారో వాళ్ళకి ఒక మంచి గుడ్ న్యూస్ అండి. గత 5 ఏళ్లలో బీఎడ్ డిఎడ్ కోర్సుల్లో చేరేవారి సంఖ్య చాలా వరకు తగ్గింది. దానికి సంబంధించి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ పూర్వవైభవం కలుగుతుందని. ఆశించిన స్థాయిలో మనకు అవకాశాలు అనేవి లేకపోవడంతో ఆయా కోర్సులను చదివేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపలేదు. ఈ ఏడాది నుంచి ఏటా ఉద్యోగ విరమణలు పొందుతున్న ఉపాధ్యాయుల సంఖ్య వేలల్లో ఉండడంతో ఇకపై ఆ కోర్సులకు పూర్వవైభవం రానుంది. 2026-2035 మధ్య 1,35,000 మంది 1,35,000 మంది ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణ అయితే ఉన్నట్లుగా ఒక ఊహ. ఈ గాను దీని మీద పేపర్లో వచ్చింది. అప్రాక్సిమేట్గా అక్కడ వరకు ఉండొచ్చు. 10 ఏళ్లలో 88,000 ఎస్జిటీలు, రాబోయే 10 ఇయర్స్లో 42,000 స్కూల్ అసిస్టెంట్లు, 8,000 మంది పీఈటీలు రిటైర్డ్ అవుతారు. ప్రభుత్వ పాఠశాలలో కొత్త తరం గురువులదే కీలక భూమిక. నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థుల్లో చిగురిస్తున్న ఆశలు. డిఎడ్ బిఎడ్ కోర్సులకు పూర్వవైభవం. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో రాబోయే 10 ఏళ్లలో ఓ విలక్షణ మార్పు చోటు చేసుకోనుంది. 1990వ దశకంలో జరిగిన భారీ నియామకాల ఫలితంగా ఇప్పుడు ఆ ఉపాధ్యాయులందరూ వరుసగా ఉద్యోగ విరమణ వయసుకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో 1990లో భారీ నియామకాలు అయితే జరిగాయి. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు రిటైర్మెంట్ ఏజ్కి దగ్గరలో ఉన్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది నుంచి 2035 మధ్య ఏటా సగటున 10,000 మంది, ప్రతి సంవత్సరం కూడా ఒక 10,000 మంది రిటైర్ కానున్నారంట. దీంతో 10 ఏళ్ల కాలం రిటైర్మెంట్ల దశాబ్దంగా విద్యాశాఖలో మిగిలిపోనుంది. ఈ పరిణామం బీఎడ్ డిఎడ్ కోర్సులకు పూర్వవైభవంతో పాటు నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థుల్లో నూతన ఉత్తేజం నింపనుంది. ఏటా మనకి సగటున ఒక 15,000 మంది అనమాట. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్, మున్సిపల్ పరిధిలో అన్నీ కలిపి సుమారు 1,09,000 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అయితే వీరిలో రానున్న 10 ఏళ్ల కాలంలో 1,35,000 మంది సర్వీస్ పూర్తయిపోతుంది. అంటే 1,90,000 మంది పనిచేస్తుంటే 1,35,000 మందికి సర్వీస్ అనేది పూర్తయిపోతుందంట. ఈ ఏడాది నుంచి 2035 వరకు సగటున ప్రతి సంవత్సరానికి సగటున 10,000 మంది 10,000 మందికి పైనే మనకి రిటైర్మెంట్స్ అయితే ఉన్నాయి. ఈ రిటైర్మెంట్ల సంఖ్య ఏటికేటికి పెరుగుతూ వస్తుంది. సో మనకి ఇక్కడ ఒక టేబుల్ అయితే ఇచ్చారు. 2026 నుంచి 2035 మధ్య కాలంలో ఉద్యోగ విరమణ చేయుచున్న ఉపాధ్యాయుల వివరాలు సుమారుగా ఎలా ఉన్నాయి అనేది. 26లో ఎలా ఉన్నారు, 27లో ఎలా ఉన్నారు, 28లో ఎలా ఉన్నారు, అట్లా మొత్తం 2035 వరకు మనకి ఇచ్చేశారు క్లారిటీగా. ప్రతి సంవత్సరం కూడా మనకి రిటైర్మెంట్స్ అనేవి పెరుగుతూనే ఉన్నాయన్నమాట. ఎక్కడ తగ్గడం అనేది ఏం లేదు. సో భవిష్యత్తులో ఎవరైతే ఈ కోర్స్ చేశారో వాళ్ళకి ఒక మంచి గుడ్ న్యూస్. దగ్గర దాకా వచ్చిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం కావచ్చు. సో ఎవరైతే ఆ కోర్సెస్ చేస్తున్నారో వాళ్ళు డిసప్పాయింట్మెంట్లో ఉండకుండా హ్యాపీగా ఉండండి. రేపు ఫ్యూచర్లో మంచి పోస్టులు అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఎలాగో పూర్వవైభవం వచ్చింది కాబట్టి మనకు కూడా హోప్ ఉంది కాబట్టి మనం కూడా క్లాసెస్ స్టార్ట్ చేద్దాము.